Shubhodayam. Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఏ సోల్స్ జర్నీ ఫిటరిచల్ యొక్క అనుభవము ఆత్మాయనం గురించి విశేషంగా విశ్లేషించుకుంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ సెషన్. జెంట్లీ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. మనం అందరం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠం ఏంటంటే, మన ప్రయత్నం మీదే మన పరిణితి ఆధారపడి ఉంది. మనం చేసే పని సరైందా కాదా అని మన అంతరాత్మ చెప్తూ ఉంటుందన్నమాట. కానీ మనం దాని మాట మనకి ఇష్టమైతేనే వింటాం, లేకపోతే వినం. నచ్చిన విధంగా పోతాం. సలహా ఇవ్వటం వరకే అంతరాత్మ పని. అంతేగాని మన రోజువారీ పనులను నిర్దేశించడం అనేది అంతరాత్మ చేయదు అనే విషయం నేను తెలుసుకున్నాం. అలాగే కారణస్థాయి లోకంలో గతము, వర్తమానము, భవిష్యత్తు అన్నీ ఒకటే అనేది ఒక ఉదాహరణ. హెలికాప్టర్లో పోయేవాడికి అన్ని మలుపులు తెలుస్తాయి. ఒక నది యొక్క వంపులన్నీ, నదిలో ప్రయాణం ఎక్కువ వంపులు ఉంటే నది ప్రయాణంలో కేవలం వర్తమానం మాత్రమే తెలుస్తుందని. అయితే కారణలోకంలో మన ఆత్మలకు మన గత జన్మ పూర్తి వివరాలు ఒక సినిమాలాగా చూపిస్తారు. ఈ సినిమా చూపించడం వలన తన గత జన్మలో ఎక్కడ తప్పు చేసింది, ఎక్కడ సరిగ్గా నిర్ణయం తీసుకుంది తెలుస్తుంది. దీంతో పాటు అతని భవిష్యత్తుకు సంబంధించిన జీవితంలో అతని వ్యక్తిత్వంలో రావలసిన మార్పులు ఏమిటి, ఆ జీవితంలో సాధించవలసిన లక్ష్యాలు కూడా సూచించబడతాయి. ఇలాంటి చిత్రాలు చూపించినప్పుడు ఒక జ్ఞానవంతుడైన వ్యక్తి తన తప్పులు తెలుసుకొని తను ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలో తెలుసుకోగలుగుతాడు. మరి ఇది అందరికీ కామన్గానే చూపించే సినిమాని ఎవరి సినిమా వారికి చూపిస్తారు. మరి అజ్ఞాని అయిన వ్యక్తి అయితే ఏం చేస్తాడు? మనకి బాగా అర్థం కాదు అదనమాట. మరి జ్ఞాని అయిన వాడు గత జన్మలో ఎందుకు చేశాను, ఎలా చేశాను అనే విషయాలు, ఎందుకు తప్పు చేశాను, దాని ఫలితం ఏమిటి అని వెంటనే చూసుకుంటాడు. తన భవిష్యత్తులో మళ్ళీ అటువంటి పొరపాట్లు చేయకూడదు అని నిర్ణయించుకుంటాడు. మరి ఈ చిత్రాల ద్వారా, ఈ సినిమా ద్వారా మనం అక్కడ గత జన్మల వివరాలు మన సినిమాలాగా చూపించినప్పుడు ఆ సినిమా ద్వారా నేర్చుకున్నది ఏమిటి పాఠం? జ్ఞానసాగరంలో ఓ శాశ్వత అణువుగా మారిపోతుంది. మళ్ళీ భవిష్యత్తులో అటువంటి పరిస్థితి ఎదురైతే జ్ఞానసాగరం నుంచి మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండమనే హెచ్చరిక అంతరాత్మ ప్రబోధంగా లభిస్తుంది. ఈ విధంగా జ్ఞానులైన వ్యక్తులు జన్మ తీసుకునేటప్పుడు తమ పరిణితికి తగిన వాతావరణం ఉన్న సమాజాన్ని లేదా దేశాన్ని ఎంచుకొని పుడతారు. అంటే మన పుట్టక మన ఎంపికే, జ్ఞానులమైన మనకు. కాబట్టి వీరి అభివృద్ధికి ఎలాంటి ఆటంకము కలగదు. అక్కడ సహాయకారులు తమ కోసం నిర్ణయించిన భవిష్యత్తులో తమ పూర్ణాత్మలు కోరుకునే పనులన్నీ అతి తక్కువ కాలంలో పూర్తి చేయగలమని వారికి బాగా తెలుస్తుంది. కాబట్టి వారు ఈ అంతరాత్మ ప్రబోధాన్ని ఆనందంగా ఆమోదిస్తారు. మనం ఈ కారణలోకాల్లో పరిస్థితులు బాగా ఆనందిస్తున్నప్పటికీ ఎక్కువ కాలం అక్కడ ఉండడానికి వీలులేదు. ఎందుకంటే మన కర్మల ప్రభావానికి తల వంచి మళ్ళీ జన్మలకి సిద్ధపడాలి. మన నిర్ణీత సమయం రాగానే మనం ఆ లోకాన్ని వీడవలసి ఉంటుంది. అప్పుడు మన అంతరంగం మళ్ళీ కొత్త అనుభవము, కొత్త అనుభూతి కావాలని కోరుకుంటుంది.
ఈ స్థూల లోకంలో ఎన్నో జన్మలు తీసుకుని ఎన్నో పాఠాలు నేర్చుకుని మనం జన్మలు తీసుకుంటూనే ఉండాలని మనకు తెలుసు. మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేని పరిణితి సాధించేంత వరకు ఈ పరిస్థితి నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మనం అక్కడ ఉండి కారణలోకంలో ఉండి పూర్తిగా ఆ లోక పరిస్థితులను ఆనందించలేము, వాటిల్లో సరిగ్గా పనిచేయలేము. ఒక సమయం వస్తుంది, మనం ఈ స్థూలలోక పాఠాలను పూర్తిగా నేర్చుకుని తర్వాత ఏకాగ్రత దృష్టి అంతా ఈ స్థూల సూక్ష్మలోకాలను దాటి ఊర్ధ్వలోకాల వైపుకు మళ్ళిస్తాము. అప్పుడు ఆ స్థాయికి ఎదిగిన వారు పరిపూర్ణ మానవులు అంటారు. అయితే మీరు మళ్ళీ జన్మ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే, కేవలం మానవాళి మీద అనంతమైన ప్రేమ అనురాగం వల్ల ఈ స్థూల సూక్ష్మ లోకాలలో స్వల్పంగానూ కొంత అధికంగానూ సంబంధాలు కలిగి ఉంటాయి. సగటు మనుషుల యొక్క పరిణితి నెమ్మదిగా కాకుండా ఇంత త్వరగా జరుగుతుందంటే కారణం ఇలాంటి వారు తిరిగి జన్మ తీసుకోవటం వల్లనే, ఇలాంటి వారి ప్రేమ అనురాగం వల్లనే. ఇదంతా తెలుసుకుంటే మనకు పునర్జన్మ యొక్క ఆవశ్యకత, మళ్ళీ పుట్టాల్సినటువంటి ఆవశ్యకత మనకు అర్థమవుతుంది. మనిషి పునర్జన్మ తీసుకునే ముందు ఇంతకుముందు మనం తెలుసుకున్న విధంగానే అలా కథ మొదలవుతుంది. 3 శరీరాల కథ. 3 శరీరాలు కావాలి. నగ్నమైన ఆత్మ పదార్థం 3 వేరు స్థాయిల్లో పనిచేసే 3 వాహనాలు పొందాల్సి ఉంటుంది. మొట్టమొదటి శరీరం జ్ఞానలోకంలో తయారవుతుంది. ఆ పైలోకం నుంచి ఇక్కడికి రావాలంటే మొట్టమొదటి శరీరం దానికి జ్ఞానలోకంలో తయారవుతుంది. అక్కడ జ్ఞాన పదార్థంతో తయారు చేయబడినటువంటి శరీరం, జ్ఞాన శరీరాన్ని పొందడానికి మన ఏకాగ్రతను తత్సంబంధితమైన శాశ్వత అణువుపై ఉండాలి. అంటే అక్కడ ఏకాగ్రత జ్ఞాన శరీరంలో శాశ్వత అణువుపై ఉండాలి. మనకు తెలుసు ఈ అణువులలో అన్ని లోకాలకు సంబంధించిన పరమాణువులు ఉంటాయి. వెంటనే ఈ శాశ్వత అణువుల్లో జ్ఞానలోకపు అణువు ఉత్తేజితమై మనల్ని జ్ఞానలోకంలో జ్ఞాన శరీరం మన చుట్టూ ముట్టుకునే వరకు జ్ఞానలోకపు పరమాణువులు ఆకర్షింపజేసి ఒక కొత్త జ్ఞానమయ శరీరాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఆ అణువులన్నీ ఏకీకృతమై మనకు ఒక శరీరం తయారవుతుంది. కొత్తగా తయారైన ఈ జ్ఞాన శరీరం పాత జ్ఞాన శరీర రూపాన్ని పొందుతుంది. అంటే అతని గత జన్మ మరణాంతరం వదిలిన జ్ఞాన శరీరం లాంటి రూపం అన్నమాట. అలాంటి రూపం. ఒకటే తేడా. ఏంటి తేడా? ఈ కొత్త శరీరానికి ముందు శరీరానికి ఉన్న కన్నా జ్ఞానం ఎక్కువ ఉంటుంది. జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరంలో అతను గత జన్మ శరీరంతో జ్ఞానలోకంలో సంపాదించుకున్న జ్ఞానం కూడా మిళితమై ఉంటుంది. ఇతను తన కొత్త జీవితంలో ప్రవేశించినప్పటికీ తను గత జన్మలో నేర్చుకున్న జ్ఞానాన్ని వాసనల రూపంగా కలిగి ఉంటాడు. అయితే అతను నేర్చుకోని విషయాలపై మటుకు ఎటువంటి జ్ఞానం ఉండదు. నేర్చుకున్న విషయాల మీదే ఉంటుంది. స్థూలలోకంలో కొందరు తమ ఇతర మనుషుల కన్నా భిన్నంగా ఉంటారు. వీరు వివిధ స్థాయిలో వివిధ విషయాల పరిజ్ఞానం కలిగి ఉండి వీరి వివేకపు పరిధి వేరే వారి తెలివితేటల పరిధి కన్నా భిన్నంగా ఉంటుందంటే కారణం వారు తమ గత జన్మల్లో సంపాదించుకున్న విభిన్న జ్ఞాన పరిధులే. ఏ మనిషి అయితే ఎన్నో జన్మల నుండి సంపాదించుకున్న వివేకం కలిగి ఉంటాడో అతడు ఇతరుల అవివేకాన్ని ఒక అవకాశంగా వినియోగించుకోకుండా వారిని కూడా వివేకవంతులుగా చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు. తనకు కావలసిన జ్ఞాన శరీరం ఏర్పరచుకున్న తర్వాత అతడు ఇంకొక అడుగు ముందుకు వెళ్తాడు. తన శాశ్వత అణువుపై ఏకాగ్రత ఉంచి దానిలోని సూక్ష్మలోకపు అణువులు ఉత్తేజపరుస్తాడు. ఇది వెంటనే అతనిని సూక్ష్మలోకాలకు తీసుకుని వెళ్ళి అక్కడ పరమాణువులను ఆకర్షించి సూక్ష్మ శరీరంగా ఆత్మ చుట్టుకుంటుంది. అంటే చొక్కా ప్యాంటు వేసుకున్నట్టు నగ్న శరీరం అన్నాం కదా అక్కడ. సరే, ఈ శరీరం కూడా అతడు గజన్మలో వదిలిన శరీరాన్ని పూర్తిగా పోలి ఉండటమే కాకుండా సూక్ష్మలోకంలో సంపాదించుకున్న జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటుంది. అంటే
గత జన్మలో అతడు సూక్ష్మలోకంలో సంగీతంపై ఒకవేళ మక్కువ ఉంటే అక్కడ అక్కడ ఉన్నప్పుడు సాధన చేసి ఉంటాడు కదా ఆ సూక్ష్మలోకంలో. ఆ సూక్ష్మలోకంలో సమయంలో సాధన చేసిన జ్ఞానం కూడా ఇంకా నేర్చుకోవాలనే తపన కూడా యాడ్ అవుతుంది. ఈ కొత్త సూక్ష్మ శరీరం పాతదానికన్నా సున్నితంగా ఉండి దాని భావాలను బలంగా ముద్రించుకుంటుంది. ఆ విధంగా తయారైపోయింది. మొత్తం మీద జ్ఞాన శరీరం తయారైంది, సూక్ష్మ శరీరం తయారైంది. ఇంకా ఓవర్ కోట్ కావాలి అంటే స్థూల శరీరం కావాలి. ఈ శరీరం అతనిని ఒక కుటుంబంలో జన్మించడానికి వీలు కలిగించే సాధన. ఇది ముందున్న శరీరం కన్నా మంచిదే కానక్కర్లేదు. ఈ స్థూల శరీరం యొక్క రూపం అనేక విషయాల మీద ఎలా ఎంచుకోవాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఏమిటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి పరిస్థితులకు సరిపోయే శరీరమే ఇవ్వబడుతుంది. ఆలోచించవలసిన ముఖ్య విషయం ఏంటంటే మన వ్యక్తిత్వంలో రావలసిన మార్పులు ఏమిటి, మన వ్యక్తిత్వంలో రావలసిన మార్పులు ఏమిటి. దీనికి మన నుండి వచ్చే జవాబు ఎన్నో విషయాలు నిర్ణయిస్తుంది. ఉదాహరణకి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. దానికి బ్రిటన్ అనేదానికి వారి దేశ ప్రజల యొక్క లక్ష్యము పనికి అంకితం అవటం. ఈ దేశ ప్రజల ముఖ్య లక్షణం అన్నమాట. గత జన్మలో అతడు సమస్యలు ఎదుర్కొనకుండా పిరికి వాళ్ళగా ఆత్మహత్య చేసుకుని ఉంటే మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు అతని వ్యక్తిత్వంలో ఏమి రావాలి? పిరికితనం పోయి ధైర్యం రావాలి. సమస్యలను ఎదుర్కొనే ధీరత్వం అవసరం. కాబట్టి అలాంటి లక్షణాలు ఉన్న ప్రజలు కలిగిన దేశంలో ఏ కుటుంబంలోనైనా పుట్టి అతడి వ్యక్తిత్వంలో ఆ మార్పులు తెచ్చుకుంటాడు. ఇలాంటి లక్షణాలు బ్రిటిష్ వారిలో ఎక్కువగా ఉండటం వలన అతడు తాను పుట్టవలసిన ప్రాంతాన్ని బ్రిటన్గా ఎంచుకుంటాడు. ఏ దేశంలో పుట్టాలో నిర్ణయించుకున్న తర్వాత ఏ కుటుంబంలో పుట్టాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇలాంటి నిర్ణయాల్లో ప్రతివారు జాగరూకతతో వ్యవహరిస్తారు. ఇటు వ్యక్తిత్వంలో ఎందుకంటే ఇతని వ్యక్తిత్వంలో కావలసిన మార్పులు తీసుకుని వచ్చే అవకాశం ఉన్న కుటుంబాలు కొన్ని డజన్లు ఉన్నప్పటికీ వీటిలో చాలా కుటుంబాలు ఇతని ప్రత్యేకమైన అవసరాలు తగిన జన్మ తీసుకోవడానికి పనికిరావు. కారణం అతను గత జన్మల కర్మలు కొన్ని పూర్తి చేయటం అన్నది ఇష్టమున్న కుటుంబంలో కుదరవు. ఒక కుటుంబాన్ని ఎంచుకుంటే దాని ద్వారా గత జన్మలో సంబంధాలు ఉన్నవారితో తిరిగి సంబంధాలు ఏర్పడాలా ఉండాలి. ప్రేమ, ద్వేషం, పెళ్ళి, పితృత్వము, మాతృత్వము, ఒక అనాథకు ఆశ్రమం ఇవ్వటము, ఒక ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలబడటము, వికలాంగుల బిడ్డల తల్లిగానో తండ్రిగానో ఉండటం వంటి గత జన్మలకు దగ్గరగా రావాల్సి ఉంటుంది. అప్పటి కర్మలను పూర్తి చేయడం కోసం తగిన కుటుంబాన్నే ఎంచుకోవాల్సి ఉంటుంది. వంశ పారంపర్యాన్ని ఎంచుకోనే ముందర అతను ఆరోగ్యంగా ఉన్న శరీరం కావలసి ఉంటుందా లేక అనారోగ్యంతో బాధపడవలసి ఉంటుందా? సాధారణంగా ఉండాలా, అందంగా ఉండాలా, ఎలాంటి మెదడును పొందాలి వంటివి నిర్ణయించుకోవాల్సిన కూడా అవసరం ఉంటుంది. దీనికి సరిపోయే తల్లిదండ్రులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారు ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉండి ఇతని ప్రేమను పంచేవారా కాదా? పిల్లలను కోరుకుని వారికి సరైన జీవితం ఇవ్వడం కోసమే తాపత్రయపడేవారా కాదా? ఇతన్ని ఒక ఆత్మగా భావించి ఇతని ఇష్టాలకు విలువనిచ్చేవారా కాదా? అతని ఆసక్తిని బలపరిచేవారా కాదా? లేక అతని ఇష్టానికి విలువనీయకుండా అతన్ని బాధ పెట్టేవారా? లేక ఎదిగిన తర్వాత అతని అంతరంగిక విషయాల్లో తలదూర్చి అతన్ని బాధ పెడతారా? మతం పైన నమ్మకం ఉన్నవారా కాదా? ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలు ఆచితూచి నిర్ణయించుకుంటాడు మళ్ళీ తిరిగి జన్మ తీసుకునే ముందు. ఇలాంటి అన్ని ఏర్పాట్లు సరిచూసుకున్న తర్వాత ఒక శుభముహూర్తంలో ఆ శిశువు జన్మ తీసుకుంటుంది. ఇంకా స్థూలలోకపు పరిస్థితులు, ఆటంకాలను ఎదుర్కొని నిలదొక్కుకోవడం ఆత్మ యొక్క లక్ష్యం. పేద కుటుంబంలో కష్టాలు కడలిలో పుట్టి దేశ నాయకులైన వాళ్ళు ఉన్నారు. తన జీవిత రహదారిలో ఎదురయ్యే కష్ట నష్టాలను స్వయంగా ఎదుర్కొంటూ తన లక్ష్య సాధన కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తులను
మంచి సిద్ధాంతాల కోసం పాటుపడిన వారిని సూక్ష్మలోకపు సహాయకారులు ఒక ప్రత్యేక విభాగంగా ఎంచి వారు మరుజన్మ తీసుకునే సమయంలో వారిపై చాలా శ్రద్ధాసక్తులు కనపరుస్తారు. వారు గైడెన్స్ ఇస్తారు అన్నమాట. ఆఖరికి మనం చిన్నపిల్లల పెంపకం గురించి తెలుసుకుందాం. ఒక ఆత్మ యొక్క పరిణితిపై తల్లిదండ్రుల ప్రభావం ఎలాంటిదో ఇదంతా తెలుసుకున్న తర్వాత మనకు సులువుగా అర్థమవుతుంది. వీరి పెంపకం ఒక ఆత్మ యొక్క పరిణితి కొనసాగించవచ్చు లేదా అడ్డుపడవచ్చు. కాబట్టి ఇది చాలా ముఖ్య విషయం. పిల్లల అభిప్రాయాలకు ఇష్టాలకు నిజమైన విలువనిచ్చి వారి ఆధ్యాత్మిక పరిణితి పట్ల శ్రద్ధ చూపే తల్లిదండ్రులను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. అందుకే ఈ రోజుల్లో పరిణితి చెందిన ఆత్మల యొక్క స్థూలలోకపు ప్రయాణంలో వారికి సరిగ్గా సహాయ సహకారాలు అందించే తల్లిదండ్రుల సంఖ్య చాలా తక్కువ. పిల్లల పెంపకం అనేది ఎంత ముఖ్య విషయమో తెలుసుకున్నాం. ఇక మనిషి యొక్క పెరుగుదల పరిణితిలో కొన్ని ముఖ్య భాగాల గురించి తెలుసుకున్నాం. మనిషి యొక్క అభివృద్ధి 7 సంవత్సరాల కాలమానం అన్నమాట. 7 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క లక్షణం, ఒక్కొక్క శక్తి లభిస్తుంది. ఇవన్నీ భౌతిక శరీరంలో నరాల యొక్క పనితనాన్ని పెంచి దాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాయి. పుట్టడం అంటే మనకు కనిపించే భౌతిక శరీరపు జన్మగా అనుకుంటాం. ఈ భౌతిక శరీరం నుంచి పనితనం కలిగి ఉండేలాగా తక్కువ కాలంలోనే ఎదిగి మనకు కనిపించిన శరీరంతో సక్రమంగా పనిచేయగలగటమే జన్మకు సరైన అర్థం. తల్లి గర్భంలో ఈ భౌతిక శరీరం భద్రంగా ఉంటుంది. ఇతరికు సూక్ష్మ జ్ఞాన శరీరాలు పెరిగి తమ వంతు పనిని పూర్తిగా తామే చేసుకునేంత ఎదిగే వరకు ప్రకృతి గర్భంలో భద్రత కలిగి ఉంటాయి. మనం తల్లి గర్భంలోని శిశువు పెరుగుదల ఎలా త్వరపెట్టలేమో అలాగే మిగిలిన శరీరాలు ఎదుగుదల కూడా త్వరపెట్టలేము. అయితే అవి నెమ్మదిగా ఎదగడానికి మన సహాయ సహకారాలను సక్రమ రీతిలో అందించాలి. ప్రతి శిశువుకి 21 సంవత్సరాలు వచ్చే వరకు వారి తల్లిదండ్రులు, వారి స్నేహితులు, సహాయకారులు గైడ్లుగా వ్యవహరించాలి. ఎప్పుడైతే వారి జ్ఞాన శరీరం ఎదిగి జ్ఞానులుగా మారతారో అప్పుడు తమ యొక్క అధికారాన్ని వెనక్కు తీసుకొని వారి వ్యక్తులుగా గుర్తించడం మొదలుపెట్టాలి. వారికి 21 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అవసరమైతే తన అనుభవపూర్వకమైనటువంటి సలహాని ఇవ్వటమే తప్ప ప్రతిదీ వారే అనుభవపూర్వకంగా తెలుసుకునే స్వేచ్ఛకు ఇవ్వాలి, అంతే. ఇలా కాకుండా వారిని బంధిస్తే లేదా వారి స్వేచ్ఛను నిరోధిస్తే అది ఆత్మ యొక్క పరిణితికి ఆటంకం అవుతుంది. మనిషి యొక్క పరిణితి క్రమాలు ప్రతి 7 ఏళ్లకు ఒకటి పూర్తి అవుతుంది. 7 ఏళ్లకు ఒకసారి పూర్తయి మళ్ళీ ఇంకో కొత్త మొదలవుతుంది. మొదటి పరిణితి క్రమం పుట్టడం నుండి ఇతరిక పొర పూర్తిగా తయారు కావడం వరకు అంటే 7 ఏళ్ళు వరకు ఉంటుంది. రెండవ పరిణితి 7 ఏళ్ల నుండి ప్రారంభమై సూక్ష్మ శరీరం పూర్తిగా ఉత్తేజం కావడం వరకు 14 సంవత్సరాలు పడుతుంది. అక్కడి నుంచి జ్ఞాన శరీరం పెరగడానికి 21 సంవత్సరాల కాలానికి ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. అంటే జ్ఞాన శరీరం పూర్తిగా పనిచేసే వరకు మనిషి పూర్తి అభివృద్ధి సాధించడం. మనిషిగా సులువుగా అర్థం చేసుకోవడానికి 0 నుంచి 7 సంవత్సరాల వరకు ఎతిరిక్ పొర పెరుగుదల ఒక పట్టిక వేసుకుంటే, 7 నుంచి 14 సంవత్సరాల వరకు సూక్ష్మ శరీరం లేదా భావనా శరీరం పెరుగుదల, 14 నుంచి 21 సంవత్సరాల వరకు జ్ఞాన శరీరం పెరుగుదల. అయితే మనిషికి 21 సంవత్సరాలు వచ్చేసరికి అంటే అన్ని వాహనాలు పూర్తిగా వినియోగించే సమయం వచ్చేసరికి ఈ శరీరాల వాస్తవమైన లక్షణాలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయన్నమాట. 7 సంవత్సరాల లోపు పిల్లల్లో దివ్య చక్షువు ఈదరు పనిచేస్తూ మనకు కనిపించే వారిని, మనకు కనిపించని వారిని వీరు సహజంగా చూడగలుగుతారు. వారితో కూడా స్నేహం చేస్తూ ఉంటారు. వీరికి కనిపించే ఆ సూక్ష్మ శరీర వాసులు మామూలు కళ్ళతో మనకు కనిపించవు. అలాగే 7 నుంచి 14 సంవత్సరాల మధ్య కాలంలో వీరిలో ఉన్న సూక్ష్మ శరీరం అన్ని విధాలా పనిచేయడానికి సిద్ధమై ఉంటుంది. దానితో పెరుగుదల గోప్యంగా జరుగుతుంది. ఈ సమయంలో వారు తమ భావాలను వ్యక్తపరచగలిగినప్పటికీ వారి ఆలోచనలపై మట్టుకు స్థిరత్వం ఉండదు. 14 నుంచి 21 సంవత్సరాల మధ్యకాలంలో వీరు ఉద్రేకపరుడై ఉంటారు. కారణం ఆలోచనకు నిలకడ లేదు. అలాగే జీవితంలో తీసుకునే నిర్ణయాలు క్షణక్షణానికి మారిపోతూ ఉంటాయి. వాటిపై వీరికి ఆధిపత్యం ఉండదు.
కాబట్టి ఇది వారి తప్పు కాదు. ఈ సమయమే తల్లిదండ్రులు ఒక పెద్ద పరీక్ష తల్లిదండ్రులకి. ఇలాంటి వారితో వ్యవహరించడానికి వారికి ఎంతో సహనం మరి అర్థం చేసుకునే స్థితి ఈ సమయాల్లో ఎంతైనా అవసరం. ఈ సమయాల్లో పిల్లలు చాలా సున్నిత మనస్కులై ఉండడానికి కారణం వారి భావనా శరీరం పెరుగుతూ ఉండి వారిని ఊహాలోకంలో ఒక విచిత్రమైన పరిస్థితికి లోను చేస్తుంది. కాబట్టి వీరిని సరిగ్గా అర్థం చేసుకుని సరైన సలహాలను ఇవ్వగలిగితే ఎంతైనా అవసరం. వీరిలో నెగిటివ్ లక్షణాలు పోయి పాజిటివ్ లక్షణాలు పెరగడం మొదలుపెట్టగానే వారి పద్ధతి మారి వారి కాళ్ళపై వారు నిలబడగటానికి వారి అంతరాత్మ తొందర పెడుతుంది. మనమందరం కూడా ఇలా చేసిన వారమే కాబట్టి మన పిల్లలు కూడా వారే సొంతంగా ప్రతిదీ నేర్చుకునేటట్లుగా అవకాశం కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడాలి. మనిషి యొక్క మొట్టమొదటి దశలో తల్లిదండ్రులే తక్కువ పరిణతి కలిగిన వారు కావటం చేత వారి పిల్లలకు సరైన సహకారం లభించేది కాదు. నేటి యుగంలో పిల్లల పెంపకమే ఒక సబ్జెక్టుగా చదువుకునే పరిస్థితులు అవకాశాలు ఉన్నాయి. ఒకరు లేక ఇద్దరు పిల్లలు కలిగిన తల్లిదండ్రులు వారి పిల్లల కోసం చాలా సమయం కేటాయిస్తూ ఉంటారు. వారిని సరిగ్గా అర్థం చేసుకుని వారికి సరైన సలహా సహకారాలు ఇవ్వగలుగుతారు. పిల్లలకు తమ ఇష్టం వచ్చినట్టు ఆడుకునే ఆట వస్తువులు కాదు. పిల్లలు తమ ఇష్టం వచ్చినట్టు ఆడుకునే ఆట వస్తువులు కారు అని వారు తమలాగా ఏకాత్మలే మరి వారి వారి పరిణితి కోసం జన్మ తీసుకున్నవారే అని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. కాబట్టి వారికి సరైన సంరక్షణ సహాయం అవసరం. పిల్లల పెంపకం వారికి ఇచ్చే సహాయ సహకారాలు సంరక్షణలు ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతం కింద వచ్చి వీరి ఇరువురి పరిణామక్రమం ఒకరి మీద ఒకరి పరిణామక్రమం ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. మంచి పెంపకము ప్రోత్సాహం ఇస్తే ఇరువురి పరిణామక్రమాలు అభివృద్ధి వైపు చెందుతాయి. లేకపోతే అవి ఆటంకంగా తయారవ్వచ్చు. సామాన్యంగా ఆడపిల్లలందరూ పెళ్ళి పిల్లలు చక్కని సంసారం గురించి కళ్ళకంటూ ఉంటారు. ఇది మంచి విషయమే. పిల్లలుగా ఉన్నప్పుడు తమకంటూ ఒక ప్రత్యేక సంసారం కలిగి ఉండాలని కోరుకోవడం చాలా ప్రాథమిక విషయం. ఒక అమ్మాయికి వివాహానికి ముందరే ఇలాంటి విషయాల్లో జ్ఞానం కలిగి ఉండటం వల్ల ఒక మంచి భార్యగా ఆదర్శ గృహిణి కాగలుగుతుంది. ఇలాంటి విషయాలు అంటే ఇంటి పనులు, వంట పనులు, వెచ్చించిన డబ్బుకు సరైన విలువ కలిగిన వస్తువులు పొందటం, పోషక విలువలు కలిగిన ఆహారం తయారు చేయటం, కావలసినంత విశ్రాంతి, నిద్ర, సహజమైన గాలి, వెలుతురు లాంటి ఉపయోగాలు తెలుసుకుని ఉండటం, మరి శరీరము మనసుల సంస్కృతి అనేవి. అలాగే ఒక మంచి తల్లిగా వ్యవహరించడం కోసం ఇంకా లోతు ప్రకృతి రహస్యాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారు ఒంటరిగా నేర్చుకోలేరు. కాబట్టి సాంసారిక విషయాలను తల్లిదండ్రులతో సమానంగా పంచుకొని వారి పిల్లల పెరుగుదలలో మరి ఎవరి పాత్రను వారు సరిగ్గా నిర్వహించాలి. ఈ బాధ్యతలు తల్లిదండ్రులు సరిగ్గా నిర్వహించాలంటే వారికి మనిషి యొక్క శారీరక పెరుగుదల, మానసిక పెరుగుదల గురించి సంపూర్ణంగా తెలిపి ఉండాలి. మరి తెలియకపోతే ఆ పుస్తకాలు చదివి తెలుసుకోవాలి. అంతేకాకుండా వారి వారి సొంత ఆనందాలను కొంతవరకైనా త్యాగం చేయడానికి సిద్ధపడాలి. ఇలాంటి పిల్లలు గ్రహించడానికి తల్లిదండ్రులే వారి పిల్లలకు ఉదాహరణగా చేసి చూపాలి. మనకు తెలుసు పిల్లలు పెద్దవారిని అనుకరిస్తారు అని. మనం చేసే పనులని, మాటలనే వారు అనుసరిస్తారు. ఇదే వారి పెరుగుదలకు కారణం. పిల్లలు ఏ పనులైతే చేయకూడదని తల్లిదండ్రులు భావిస్తారో ఆ పనులు తల్లిదండ్రులు చేయకూడదు. వారిని చక్కగా అనుకరణ చేయడం పిల్లలు జరుగుతుంది కాబట్టి అలా పాలైపోతారు. పిల్లలు భావనాపరంగా, మానసికంగా అభివృద్ధి చెందడానికి ఇంట్లో మామూలుగా మాట్లాడుకోవాల్సినవి రెండు. ఒకటి మతము, మరి 2 సెక్స్. మతం గురించి ఎలాంటి నిబంధనలు విభజింపక వారికి నచ్చిన మార్గాన్ని వారు ఎంచుకునేటట్లు స్వేచ్ఛనివ్వాలి. ఇక రెండో విషయానికి వస్తే శరీరంలో ప్రతి భాగం గురించి స్త్రీ పురుషుల్లో ఉన్న తేడాలు వారికి తెలియజెప్పాలి. దీనికోసం చెట్లు, జంతువులలోని పునరుత్పత్తి క్రియలు మొదలైన వాటి ఉదాహరణగా తీసుకుంటే చిన్నపిల్లలకు అర్థమయ్యే విషయంగా చెప్పవచ్చు. పువ్వులలో ఒక రకాన్ని ఆడపిల్లలుగాను మరో రకాన్ని మగపిల్లలుగాను చెప్పి పుప్పొడి రేణువుల మగ పువ్వుల నుంచి ఆడ పువ్వులకు తేనెటీగల ద్వారా ఎలా సరఫరా అవుతుంది మొదలైన వాటి గురించి చెప్పడం ద్వారా వారికి కావలసినంత జ్ఞానం కలుగుతుంది. ఇలాగే వయసు వచ్చేసరికి కొంత సరైన లైంగిక జ్ఞానం ఇవ్వటం వలన వారి భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు చేయకుండా, ఎలాంటి రోగాలకు బానిసలు కాకుండా చూడవచ్చు. తల్లిదండ్రులు ప్రతి విషయాన్ని పిల్లల స్థాయికి దిగి ఆలోచించాలి. పిల్లల దృష్టికోణంలో చూడాలి.
పిల్లలకు అర్థమయ్యేటట్లు వారి స్థాయిలో చెప్పటం, వారిలాగా ఆలోచింప చేయటం, పిల్లలను సరిగ్గా అర్థం చేసుకోవడం, ఇలాంటివి చేస్తే అప్పుడు పిల్లలు వారి తాము తల్లిదండ్రులైనప్పుడు మనం చిన్నప్పుడు వారిపై చూపిన సహనము, ప్రేమ వారికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. అదే త్రోవలో నడుస్తారు. ఇలాంటి విషయ పరిజ్ఞానం ప్రస్తుత సమయంలో ఎంతైనా అవసరం. అయితే ఇదంతా మనం ఎదగడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎలాంటి దోహదకారి, ఎలా ఉండాలి, ఏమిటి అనే విషయాలు కూడా మనం తెలియజేయాలి. పిల్లల కోసమే సమయం కేటాయించడం, ఎవరి సొంత ఆనందంలో వారు మునిగిపోయి ఉండటం, కొంతమంది పిల్లల కోసం సమయం కేటాయించలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉండేవాళ్ళు ఉంటారు. సంపాదన అనేది మన అవసరాలకు సరిపడినంత మాత్రాన ఉంటే సరిపోతుంది. అత్యాశకు పోకూడదు. సత్యమైనది డబ్బు, దాని నుంచి వచ్చే భౌతికమైన ఆనందాలు కాదు. సత్యమైనది డబ్బు, దాని నుంచి వచ్చే భౌతిక ఆనందాలు కాదు. అయితే మన పిల్లలను అదే విధంగా తెలియజేసినప్పుడే మనకు ఎంతో విరామ సమయం లభిస్తుంది. మన నిర్ణయాలు ఎప్పుడు సరైనవిగా, తెలివైనవిగా ఉండాలి. మనం ఇదంతా తెలుసుకున్న తర్వాత మన జన్మ అనేది ఒక అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. మనం నేర్చుకోవాల్సిన పాఠాలను జ్ఞానము మనమే ఎంచుకుని వచ్చాము. కాబట్టి మన లక్ష్యం డబ్బు, సుఖాలు, ఆనందాలు వంటివి వాటి వైపు నుంచి కొంచెంగానైనా ఆధ్యాత్మికత వైపు మరలిస్తే మన పరిణతికి ఎంతో తోడ్పడుతుంది. మన జననం ఎందుకు? మనం ఈ జన్మ తీసుకున్నది ఏ పని పూర్తి చేయడానికి వచ్చాం? మనలోని ఏ మానసిక పరివర్తన అన్నది ఉంది అని ప్రశ్నించుకుంటే సమాధానం లభిస్తాయి. భౌతికమైన విషయాల్లో మునిగి తేలుతున్నంత వరకు మళ్ళీ జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ఈ లెక్కలేనని జన్మ పరంపరలో ఆపాలంటే మరణం అంటే భయం పోవాలి. దానికోసం పైలోకాల యొక్క జ్ఞానం కలిగి ఉండాలి. మనుషుల జీవితంలోని ఈ విభేద సృష్టి యొక్క కర్త యొక్క దృష్టిలోని విభేదం కాదు. అది వారి వారి పరిణితిలో స్థాయిని బట్టి, పరిపూర్ణత వైపు సాగుతున్న వారి ప్రయాణాన్ని బట్టి, వారి గత జన్మల కర్మను బట్టి ఉంటుంది. ఈ లోకంలో మీరు చేసే మంచి కర్మలు వృధా ఎప్పుడూ కావు. వాటి నుంచి వచ్చే లాభము, జ్ఞానము ఎప్పుడూ మన శాశ్వత జ్ఞాన సాగరంలోనే కలుస్తూ ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం సంపాదించుకున్న జ్ఞానం ఎప్పుడూ మన సొంతమే కాదు. దానికి నలుగురికి పంచడం ద్వారా వారి పరిణితికి ప్రోత్సహింపడం జరుగుతుంది. ఎదుటివారు మనం చెప్పేది వింటున్నారా లేదా అనేది ముఖ్యం కాదు. మన కర్తవ్యం మనం పూర్తి చేస్తున్నాం కదా అన్నదే ముఖ్యం. మనకు అవసరమైన పరిజ్ఞానం అందించిన తర్వాత మన సూక్ష్మలోకపు సహాయకారులు మనకు ఉన్న మధ్య సంబంధం తెగిపోతుంది. కానీ అత్యవసర పరిస్థితుల్లో అనుకున్నప్పుడు మాత్రం వారి ఊహా చిత్రాన్ని చిత్రించుకొని మన బలంగా మన ఆలోచన వారికి పంపించామంటే అది వారికి అంది తగు సమయంలో మనకు సహాయం లభిస్తుంది. మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే నేర్పేవారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మనకు వచ్చే సమస్యలలో మనం ఎప్పుడూ ఒంటరిగా వాళ్ళం కాదు. ఇతరులకు మనం చేసే సహాయం, ఇతరుల పట్ల మనం చేసే జ్ఞాన విస్తరణ వలన మనకు, సూక్ష్మలోకపు వాసులకు వారికి కొత్త సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇవి మన ఆత్మ యొక్క ప్రయాణం. అయితే కొన్ని డౌట్స్ ఉంటాయి మనకు. ఆ డౌట్స్ ఏమిటనే విషయాలు, అసలు స్వర్గం అనేది నిజంగా ఉందా? ఊహాసూత్రమా? మరి సూక్ష్మలోకాల్లో జంతువుల జీవితం మనుషుల జీవితానికి ఎందుకు భిన్నంగా ఉంటుంది? మన సూక్ష్మలోకపు స్నేహితులు, బంధువులు కొన్నిసార్లు మటుకి మన సూక్ష్మలోకపు ప్రయాణాల్లో కనిపిస్తూ ఉంటారు. వీరి లోకాలు, ప్రయాణాలు వారికి ఇష్టమేనా, లేక వారు కూడా సూక్ష్మలోకపు సహాయకారుల సహకారం అవసరమవుతుందా? ఇలాంటి అనేక ప్రశ్నలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.